Hi friends, welcome back to our ఛానల్. బ్రతుకును ఇవ్వలేనని తన పిల్లలకు మరణాన్నిచ్చింది ఓ మహిళ. ఈ పిల్లలను పెంచటం భారంగా ఉందని పిల్లలకు విషమిచ్చి వారి పట్ల వారి జీవితాల పట్ల విధిరాసిన ఓ మరణ శాసనం ఈ యొక్క కథ. పిల్లలకు విషపూరిత అన్నం తినిపించి తాను తిన్న తల్లి కుమార్తె మృతి, కుమారుడి పరిస్థితి విషమం, భర్త ఆకస్మిక మరణంతో మనోవేదన చెందిన ఓ తల్లి చేసిన అఘాయిత్యం ఈ సంఘటన. కడవరకు తోడుంటానని బాసలు చేసిన భర్త హఠాన్మరణం ఆ ఇల్లాల్ని ఎంతగానో కుంగదీసింది. తన భర్త మాదిరిగా పిల్లల్ని పోషించలేనని ఆమె కొన్ని రోజులుగా మనోవేదన చెందుతుంది. ఈ క్రమంలో కఠిన నిర్ణయం తీసుకుంది. 4 మాసాలు మోసి పెంచిన చేత్తోనే పిల్లలకు విషపూరిత ఆహారాన్ని తినిపించింది, తాను తిన్నది. ఈ ఘటనలో తల్లితో పాటు కుమార్తె మృతి చెందగా కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. హృదయాన్ని కలిసివేసే ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో జరిగింది. వనపర్తి జిల్లా శ్రీరంగపూర్ మండల కేంద్రానికి చెందిన భీంశెట్టి ప్రకాష్, ప్రసన్న దంపతులు. వీరికి కుమార్తె మేఘన, కుమారుడు అశ్విత్రాములతో కలిసి కల్వకుర్తిలో ఉంటున్నారు. పుస్తకాల దుకాణాన్ని నిర్వహిస్తూ ప్రకాష్ జీవనోపాధి పొందేవారు. 2025 నవంబర్ 14న దుకాణంలో ఉండగానే ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అప్పటి నుంచి భర్త లేరనే బాధను అనుభవిస్తూనే దుకాణాన్ని తమ్ముడు చక్రధర్తో కలిసి ప్రసన్న నిర్వహిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం తన 2 పిల్లలకు విషం కలిపిన అన్నాన్ని పెట్టి తాను తిన్న ప్రసన్న అపస్మారక స్థితి చేరుకున్నారు. చక్రధర్ ఇంటికెళ్లి చూడగా అప్పటికే ముగ్గురు వాంతులు చేసుకుని అపస్మారక స్థితికి చేరుకున్నారని హుటాహుటిన కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి వారిని తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మేఘన మృతి చెందగా ప్రసన్న మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు. ఆశిత్రామ్ కల్వకుర్తిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనా స్థలంలో ప్రసన్న రాసిన 4 పేజీల సూసైడ్ లేఖ పోలీసులకు లభ్యమైంది. ఆ సూసైడ్ లేఖలో ఏముందంటే, తన భర్త చనిపోయినప్పటి నుంచి తాను ఎంతో మనోవేదనకు గురవుతున్నట్లుగా రాసింది. తన భర్త వదిలి వెళ్ళిన బుక్ స్టాల్లో బుక్స్ అమ్ముతున్నానే కానీ మనసంతా కూడా తన భర్త మీదే ఉందని, తాను తన భర్తతో గడిపిన మధురమైన క్షణాలు ప్రతి నిత్యం తనను వెంటాడుతుండేవని వాటిని ఆ లెటర్లో పేర్కొన్నారు. దీంతో ఆమె ఎంతో మానసికంగా కుంగిపోయినట్లు ఆ లేఖలో వివరించింది. ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులే ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలిగిన సత్తా బుక్ స్టాల్ ద్వారా లభిస్తున్నప్పటికీ తనకు భర్త లేని లోటు చాలా తీవ్రతని, కలతను తెలియజేస్తుందని, భర్త లేని లోటును భరించలేకపోతున్నానని, పిల్లలను చూస్తున్న ప్రతి సందర్భంలోనూ తన భర్తే గుర్తుకు వస్తున్నాడని, పిల్లలిద్దరూ స్కూల్స్కు వెళ్ళినప్పుడు బుక్ స్టాల్లో ఉండి కూడా తన మనసంతా తన భర్త చుట్టూనే తిరుగుతూ ఉందని, ఆ ఎడబాటును భరించలేకపోతున్నానని, నా భర్తను నేను అంతగా ప్రేమించాను అని, అదేవిధంగా నా భర్త కూడా నన్ను ప్రేమించాడని, ఇద్దరం ఎంతో అన్యోన్యంగా ఫ్రెండ్స్ లాగా కలిసి ఉండేమని, అయితే విధి వక్రీకరించి నా భర్తను నా నుంచి దూరం చేసిందని, ఈ ఎడబాటునే నేను తట్టుకోలేకపోతున్నానని, అందుకే నేను చనిపోతే నా పిల్లలు ఎక్కడ అనాథలు అవుతారోనని భయపడి నేను చనిపోతూ నా పిల్లలను కూడా
నాతో తీసుకుపోవాలని నిర్ణయించుకున్నాను. అందుకే వారికి మంచి జీవితాన్ని ఇవ్వటానికి, మంచి తల్లిగా నేను పనికిరానని, మంచి మరణాన్నైతే ఇవ్వటానికి మంచి తల్లిగా పనికొస్తానన్న ఆలోచనతో వాళ్ళు తినే అన్నంలో విషం కలిపానని, అది తెలియక ఆ విషాన్ని తిన్న పిల్లలిద్దరూ ఆ మరణానికి చేరువైనట్లు పేర్కొంది. అది తిన్న నేను కూడా చనిపోతాను అన్న ఉద్దేశంతోటే దాన్ని తీసుకున్నట్లుగా ఆ లేఖలో పేర్కొంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.